హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో అయితే నేను మీషో గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఒక్క వీడియోలో అయితే నేను చెప్దామనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలా మందికి చాలా డౌట్స్ అనమాట. మీషో గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా డౌట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఆ ప్రీవియస్ వీడియోస్ నేను చూడమని ప్రతి వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను. వాళ్ళు చూడట్లేరు. సో, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే కంప్లీట్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు నేను మొత్తం చెప్పి అలాగే వాటికి సంబంధించి మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆ వీడియోస్ అన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా! వాటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, మీకు కావాలి అంటే మొత్తం కూడా అన్నీ చూడండి. సో, మీకు క్లారిటీ అయితే వస్తుందనమాట. సో, ఈ వీడియో అయితే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్‌గా అయితే చూడండి. ఓకేనా? సో, చాలా మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియోలో. మీషోలో బిజినెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్న పాజిటివ్, దాంట్లో ఉన్న నెగెటివ్స్ అన్నీ తెలుసుకొని మీరైతే మీషో బిజినెస్‌లో అయితే దిగండి. ఓకేనా? సో, వాటి గురించి తెలియకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేసేసి ఏదో డబ్బులొచ్చేస్తాయి గదా! మనకు అనుకోని మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత బాధపడడం కంటే ముందే వాటి గురించి ఒక క్లారిటీ అయితే మీరు తెచ్చుకొని ఆ తర్వాత అయితే మీరు అప్పుడు మీరు డిసైడ్ అయ్యి స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు బిజినెస్ చెయ్యాలి అని డిసైడ్ అయిన తర్వాత, మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మీరు కంప్లీట్ అంటే మొత్తం ఆల్ ఇండియా మీరు సేల్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు అంటే మీ స్టేట్ వరకే సేల్ చేద్దాం అనుకుంటున్నారా? అనేది ఒకటి డిసైడ్ అవ్వండి. మీరు ఆల్ ఇండియా అంటే కంప్లీట్ ఇండియాలో మీరు సేల్ చేయాలి అనుకుంటే మాత్రము, మీరు రెగ్యులర్ జీఎస్టీ అనేది తీసుకోవాలి. లేదు మీరు ఓన్లీ మీ స్టేట్‌లోనే సెల్ చేయాలి అంటే, ఎన్రోల్‌మెంట్ ఐడీ తీసుకోవాలి. ఓకేనా? సో, ఎన్రోల్‌మెంట్ ఐడీ మీకు రావడానికి 5 నిమిషాలు పడుతుంది. మీకు రెగ్యులర్ జీఎస్టీ రావడానికైతే మీకు ఈజీగా నాకు తెలిసి ఒక ట 1 మంత్ అయితే పడుతుందని అనుకుంటున్నాను నేను. ఓకేనా? సో, నాకు కరెక్ట్‌గా తెలీదు. సో, అలా. సో, మీకు రెగ్యులర్ జీఎస్టీ మీరు తీసుకోవడానికి మీకైతే 5,000-10,000 రూపీస్ అయితే మీరు పెట్టుకోవాల్సుంటుంది. అలాగే ఎన్రోల్‌మెంట్ ఐడీ కోసం అయితే ఏమీ అక్కర్లేదు. అది ఎలా రేజ్ చేయాలి, ఎన్రోల్‌మెంట్ ఐడీ ఎలా తెచ్చుకోవాలి అనేదైతే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోదైతే లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో చూసైతే మీరు ఎన్రోల్‌మెంట్ ఐడీ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో, దీనికైతే ఒక్క రూపాయి కూడా ఏమీ ఖర్చవ్వదు. అయితే ఆహ్, నా సజెషన్ ప్రకారం అయితే ముందు ఎన్రోల్‌మెంట్ ఐడీతోనైతే స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీకు బిజినెస్ ఎలా రన్ అవుతుందో చూసుకోండి. ఎన్రోల్‌మెంట్ ఐడీతో కంటే మీకు రెగ్యులర్ జీఎస్టీతోనైతే మీకు చాలా సేల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఎన్రోల్‌మెంట్ ఐడీతోని ఎందుకు స్టార్ట్ చేయమంటున్నాను అంటే, ఆ బిజినెస్ లోటుపాట్లనేవి మీకు మొత్తం తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి, సో, ముందుగానే జీఎస్టీ తీసుకోకుండా ఈ ఎన్రోల్‌మెంట్ ఐడీతోనైతే మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి, అందుకే ఎన్రోల్‌మెంట్ ఐడీతోనైతే చేసుకోండి అని చెప్తున్నాను. లేదు మీరు రెగ్యులర్ జీఎస్టీ తీసుకొని చేసుకుంటా అంటే కూడా చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, రెగ్యులర్ జీఎస్టీ నంబర్ మీరు గనక తీసుకుంటే మీషోలో, అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకా వేరే ఏదైతే కామర్స్ సెల్లింగ్ యాప్స్ ఉన్నాయో అందులో అయితే మీరు సెల్లింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది మీకు జీఎస్టీతోని. ఎన్రోల్‌మెంట్ ఐడీతోనైతే మీకు ఓన్లీ మీషోలో తప్ప ఇంకా ఎందులో గూడా మీకు ఆప్షన్ లేదు సెల్లింగ్ చేసుకోవడానికి. ఓకేనా? అది గూడా మీరు ఎన్రోల్‌మెంట్ ఐడీ జనరేట్ చేసుకునేటప్పుడు ఏదైతే స్టేట్ మీరు సెలెక్ట్ చేస్తారో ఆ స్టేట్‌లో మాత్రమే మీకు సెల్లింగ్ అనేది అవుతుంది. మిగతా ఇండియాలో ఉండే వాళ్ళెవ్వరికీ గూడా మీ ప్రొడక్ట్స్ అనేటివి విజిబిలిటీ ఉండదు. అంటే కనిపించవు. సో, ఇదైతే ఇక్కడ వరకైతే క్లియర్. ఓకే. సో, మీరు ఎన్రోల్‌మెంట్ ఐడీయా లేదా జీఎస్టీయో తీసుకున్నారు. సో, తీసుకున్న తర్వాత ఏంటి ప్రాసెస్? మీరు మీషో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఎవరి పేరు మీదైతే జీఎస్టీ లేదా ఎన్రోల్‌మెంట్ ఐడీ తీసుకుంటారో, వాళ్ళ పేరు మీద ఉన్న బ్యాంక్ డీటెయిల్సే మీరివ్వాలి. ఓకేనా? సో, వాళ్ళ పేరు మీద ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అంటే, మీరు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, లేదా ఎన్రోల్‌మెంట్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, పాన్ కార్డ్‌తోనే అవుతుంది మీకు. ఓకేనా? జీఎస్టీ అయినా సరే, ఎన్రోల్‌మెంట్ ఐడీ అయినా సరే. పాన్ కార్డ్‌లో ఎలా అయితే పేరుంటుందో, అలాగే మీరిచ్చే బ్యాంక్ డీటెయిల్స్‌లో కూడా ఉండాలి. ఇది ఓన్లీ మీషోలో మాత్రమే కాదండి. అమెజాన్‌లో అయినా, ఫ్లిప్‌కార్ట్‌లో అయినా మీరు ఎవరి పేరు మీదైతే మీరు జీఎస్టీ లేదా ఎన్రోల్‌మెంట్ ఐడీ తీసుకుంటారో, వాళ్ళ పేరు మీద ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అందుకనేసి పాన్ కార్డ్‌లో వాళ్ళ పేరు ఎలా అయితే ఉంటుందో, అలాగే బ్యాంక్ అకౌంట్‌లో కూడా అలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను చెప్తున్నాను. ఇప్పుడు
నాది ఇంటి పేరు ముందొచ్చి నా పేరు తర్వాత వచ్చింది అనుకోండి, బ్యాంక్ డీటెయిల్స్‌లో కూడా ఇంటి పేరు ముందొచ్చి నా పేరు తర్వాత రావాలి. అలాగే ఉండాలనమాట. ఎగ్జాక్ట్‌గా పాన్‌లో పేరు ఎలా ఉందో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌లో కూడా పేరు అలాగే ఉండాలి. అప్పుడే మీకు మీషో సెల్లర్ యాప్ మీషో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏ ప్రాబ్లమ్ ఉండదు. లేదు అంటే బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫికేషన్‌లో పడిపోతాయి. ఇంకా అది వెరిఫై అవ్వదు. సెల్లర్ అకౌంట్ కూడా మీరు క్రియేట్ చేసేసుకున్న తర్వాత ఫర్దర్‌గా మీరు ఏం చేయాలి అంటే, మీరు మీరు తెచ్చిన ప్రొడక్ట్స్ అయితే అందులో అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? సో, మినిమమ్ 21 ప్రొడక్ట్స్ అయితే అప్‌లోడ్ చేయాలి మీరు సెల్లర్ అకౌంట్‌లో. ఓకేనా? అప్పుడే మీది విజిబిలిటీ వెళ్తుంది. మీ అకౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు మీ ప్రొడక్ట్స్ అప్‌లోడ్ చేసే ప్రాసెస్‌లో ప్రోడక్ట్ క్యూసీ ఎర్రర్ లేదా క్యూసీ పాస్ అని వస్తుంది. క్యూసీ ఎర్రర్ అంటే ఎర్రర్ ఫిక్స్ చేయమని అర్థం. క్యూసీ పాస్ అంటే మీ ప్రోడక్ట్ క్వాలిటీ చెక్ పాస్ అయింది. సో, అది లైవ్‌లోకి అయితే వెళ్ళిపోతుందని అర్థం. ఓకేనా? సో, ఈ 2 కూడా చూసుకోవాలి మీరు. క్యూసీ ఎర్రర్ వస్తే ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది చూసుకోవాలి. సో, మీరు ప్రోడక్ట్ ఎలా అప్‌లోడ్ చేయాలి? దానికి ఎంఆర్‌పీ ఎలా ఇవ్వాలి? అది క్యూసీ ఎర్రర్ వస్తే దాని ప్రాసెస్ ఏంటి? అదంతా కూడా నేను వీడియోస్ ఇస్తాను. సో, అందులో అయితే తప్పకుండా చూడండి. మీకు క్యూసీ పాస్ అయిన అన్ని ప్రోడక్ట్స్ కూడా లైవ్‌లోకి వెళ్ళిపోయినట్టే అర్థం అనమాట. మీ ప్రోడక్ట్ లైవ్‌లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక మీకు ఆర్డర్ అనేది వస్తుంది. సో, ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఆ ఆర్డర్‌ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు లేబుల్ డౌన్లోడ్ చేయాలి. లేబుల్ అంటే ఏంటి అంటే అందులో కస్టమర్ డీటెయిల్స్, ఇన్వాయిస్ డీటెయిల్స్ మొత్తం అన్నీ వస్తాయన్నమాట. మన డీటెయిల్స్ అంటే కస్టమర్ డీటెయిల్స్, సెల్లర్ డీటెయిల్స్, అలాగే ఇన్వాయిస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఆ లేబుల్‌లో. సో, ఆ లేబుల్ డౌన్లోడ్ చేసుకొని మనమైతే ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత అదైతే మనం ఆర్డర్ అయితే ప్యాకింగ్ చేయాలి. ఓకేనా? సో, ఈ ఆర్డర్ ప్యాక్ చేయడానికి సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీషో బ్రాండెడ్ ప్యాకెట్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో, మీషో బ్రాండెడ్ ప్యాకెట్స్ 25 క్వాంటిటీ నుంచి ఇస్తారు మీకు. సో, మీకు 25 కావాలా, 50 కావాలా, 100 కావాలా అలా చూసుకొని మీరైతే మీషో బ్రాండెడ్ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకోండి. మీషో బ్రాండెడ్ ప్యాకెట్స్ గనుక మీరు యూజ్ చేయకుండా నార్మల్ బ్రాండెడ్ ప్యాకెట్స్ గనుక మీరు యూజ్ చేస్తే మీకు కస్టమర్ రిటర్న్ పంపిస్తారు కదా! సో, కస్టమర్ గనక ఏదైనా మీ ప్రోడక్ట్ తీసేసుకొని రాంగ్ ప్రోడక్ట్ పెడితే మీకు క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. నార్మల్ ప్యాకెట్‌లో కూడా. కానీ ఆర్‌టీఓ రిటర్న్ ఏదైతే ఉంటుందో అది మీరు క్లెయిమ్ చేసుకోలేరు. అంటే ఆర్‌టీఓలో గనక రాంగ్ ప్రోడక్ట్ వస్తే అప్పుడు మీరైతే అది క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు నార్మల్ ప్యాకెట్‌లో అయితే. సో, కస్టమర్ రాంగ్ రిటర్న్ అయితే మాత్రము మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది నార్మల్ ప్యాకెట్‌లో. ఓకేనా? సో, మీరు బ్రాండెడ్ ప్యాకెట్ యూజ్ చేస్తే ఏంటి అంటే అది సేఫెస్ట్ అండి. మనకి బ్రాండెడ్ ప్యాకెట్ ఎప్పుడైనా సరే అది ఆ పర్టిక్యులర్ ఆర్డర్‌కి ఆ ప్యాకెట్ ఐడీ అనేది ట్యాగ్ అవుతుంది. కాబట్టి ప్రాబ్లమ్ ఉండదనమాట. సో, అందుకనేసి అంటే ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో, అందుకనేసి బ్రాండెడ్ ప్యాకెట్స్ చూస్ చేస్తే బెటర్. బ్రాండెడ్ ప్యాకెట్స్ లేని వాళ్ళు నార్మల్ ప్యాకెట్సే యూజ్ చేయండి. ఓకేనా? అండ్ మీకొచ్చిన ఆర్డర్ లేబుల్ ప్రింట్ చేసిన తర్వాత దాన్నైతే ప్యాకింగ్ చేసేయాలి. ఆ లేబుల్ ప్యాకింగ్‌లో పెట్టేసేయాలి. ఓకేనా? ఇక్కడి వరకైతే ప్రాసెస్ క్లియర్. నెక్స్ట్ ఫర్దర్‌గా ఏమవుతుంది అంటే, మనకి వచ్చిన ఆర్డర్ డీటెయిల్స్ ఆ పర్టిక్యులర్ లాజిస్టిక్ పార్ట్నర్ దగ్గరికైతే వెళ్తాయి. లాజిస్టిక్ పార్ట్నర్ ఎవరెవరు అంటే డెలివరీ.com వాళ్ళు, ఎక్స్‌ప్రెస్ బీస్, ఈకామ్ సర్వీసెస్ అండ్ అలాగే షాడో ఫ్యాక్స్. ఈ నలుగురైతే లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉంటారు. సో, వీళ్ళలో ఎవరికైనా సరే ఆ పర్టిక్యులర్ ఆర్డర్ పడుతుంది. సో, వాళ్ళు మనం లేబుల్ ప్రింట్ చేసినప్పుడు ఆ లాజిస్టిక్ పార్ట్నర్ నేమ్ అయితే చూపిస్తారనమాట పైన. సో, వాళ్ళైతే మన దగ్గరకొచ్చి మన దగ్గర ఉన్న ఆర్డర్ అయితే పికప్ చేసుకొని వెళ్తారు. ఇక్కడ 3 పాయింట్స్. ఫస్ట్ మనకి ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత అది రెడీ టు ప్రింట్‌లోకి వెళ్తుంది. రెడీ టు ప్రింట్‌లోకి వెళ్ళినప్పుడు లేబుల్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది లేబుల్ డౌన్లోడ్ చేయాలి. లేబుల్ డౌన్లోడ్ చేసి మనం ప్యాకెట్ రెడీగా పెట్టేసుకోవాలి. స్కానింగ్ చేసేసుకోవాలండి ఆర్డర్‌ని మనము. డబుల్ స్కానింగ్ అవుతుంది ఇక్కడ. అంటే మనం స్కానింగ్ చేస్తాము. మనం స్కానింగ్ చేసినప్పుడు ఆ ప్యాకెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఆ ఆర్డర్‌కి ట్యాగ్ అయిపోతుంది. ఓకేనా? సో, అది తర్వాత పికప్ ఎగ్జిక్యూటివ్ వస్తారు కదా! వాళ్ళు కూడా స్కానింగ్ చేసుకుంటారు. ఓకేనా? సో, డబుల్ స్కానింగ్ అంటారు దీన్ని. సో, వాళ్ళు ఫస్ట్ మనం స్కానింగ్ చేయాలి ప్యాకెట్ ఐడీ ట్యాగ్ అవ్వడానికి ఆ ఆర్డర్‌కి. నెక్స్ట్ వాళ్ళు స్కానింగ్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఆర్డర్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు కాబట్టి. ఓకేనా? సో, వాళ్ళు పికప్ చేసేసుకున్న తర్వాత, మన ఆర్డర్ వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత, అప్పుడు ఆర్డర్ వచ్చేసి షిప్డ్‌లోకెళ్ళిపోతుంది. అంటే మనం ఇచ్చేసామింక. అది షిప్పింగ్‌లో ఉంది. ఓకేనా? సో, ఆ ఆర్డర్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలి అంటే, వన్స్ షిప్పింగ్‌లోకెళ్ళిపోయాక పేమెంట్ డీటెయిల్స్‌లో అయితే మనం చెక్ చేసుకోవాలి. అది కస్టమర్‌కి ఆర్డర్ డెలివరీ అయిపోయిన తర్వాత, ఆ పేమెంట్ డీటెయిల్స్‌లో కస్టమర్‌కి ఆర్డర్ డెలివరీ అవ్వనంత వరకు పేమెంట్ వచ్చేసి అన్‌షెడ్యూల్‌లో చూపిస్తుంది. కస్టమర్‌కి ఆర్డర్ డెలివరీ అయిపోయిన తర్వాత
పేమెంట్ డేట్ అనేది చూపిస్తుంది. అన్‌షెడ్యూల్‌లో నుంచి పేమెంట్ డేట్ అంటే మనకి ఎప్పుడైతే పేమెంట్ షెడ్యూల్ అవుతుందో ఆ పేమెంట్ డేట్ అనేది చూపిస్తుంది. ఆ డేట్ రోజు పేమెంట్ అయితే మన అకౌంట్‌లో పడిపోతుందనమాట. ఓకే. సో, ఇవన్నిటి గురించి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా ఎవరికైనా కావాలి అంటే మాత్రం చూడండి. నెక్స్ట్, నెక్స్ట్ ఏమవుతుంది? సో, మనకి మన దగ్గర నుంచి ప్రోడక్ట్ కస్టమర్‌కి డెలివరీ అయిపోయింది. సో, కస్టమర్‌కి ప్రోడక్ట్ నచ్చలేదు. సో, అది మనకి కస్టమర్ రిటర్న్ చేస్తే గనక మనకి రిటర్న్ ఛార్జ్ అనేది పడుతుంది. సో, రిటర్న్ ఛార్జ్ ఎలా పడుతుంది అంటే డబుల్ ఛార్జ్ పడుతుంది. మన దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళినందుకు, మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి మన దగ్గరికి తీసుకొచ్చినందుకు డబుల్ ఛార్జ్ లాగా మనకి రూ. 150 నుంచి 200 వరకు అయితే మనకి ఛార్జ్ పడుతుంది. కస్టమర్ రిటర్న్ ఛార్జెస్ అనేవి మనమే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇదైతే ఎక్కడ అయితే క్లెయిమ్ అవ్వదు. ఒకవేళ కస్టమర్ మనకి కరెక్ట్ ప్రోడక్ట్ అంటే మన ప్రోడక్ట్ తీసేసుకొని కస్టమర్ వేరే యూజ్డ్ ప్రోడక్టో లేదా ఏదైనా డిఫరెంట్ ప్రోడక్టో మనకి పెట్టి పంపించేసింది అనుకోండి, అప్పుడు కూడా మనకి కస్టమర్ రిటర్న్ ఛార్జెస్ పడతాయి. కానీ మనకి ఆ రిటర్న్ ఛార్జెస్ అనేవి క్లెయిమ్ అవ్వదు. బట్ మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. మనకి రాంగ్ రిటర్న్ వచ్చింది అని మనం క్లెయిమ్ చేసుకుంటే ఆ క్లెయిమ్ అమౌంట్ అనేది మనకి పడిపోతుంది. ఓకేనా? కానీ దానికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అసలు క్లెయిమ్ చేసుకోవడానికి ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతేనే మనకు క్లెయిమ్ అనేది ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? కస్టమర్ దగ్గరికి రీచ్ అవ్వలేదు ప్రోడక్ట్. అంటే మేబీ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన దగ్గర నుంచి ప్రోడక్ట్ షిప్పింగ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మేబీ కస్టమర్ అక్కడ లేకపోవడమో, ఇచ్చిన అడ్రస్‌లో లాక్ ఉండడమో, లేదా కస్టమరు వద్దు నాకు అని చెప్పడము, ఆర్డర్ యాక్సెప్ట్ చేయకపోవడము. సో, ఇలా కొన్ని కారణాల వల్ల అయితే ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్ తీసుకోకుండా మనకి రిటర్న్ వచ్చేస్తుంది. దాన్ని ఆర్‌టీఓ అంటారు. సో, ఆర్‌టీఓ అయితే మనకు రూ. 1 కూడా ఛార్జ్ ఏమీ ఉండదు. ఎలా వెళ్తుందో అలాగే వస్తుంది. సో, ఈ వెళ్ళి వచ్చే ప్రాసెస్‌లో ఏదైనా సరే బై ఛాన్స్ ఏదైనా ఫ్రాడ్ జరిగి మన ప్రోడక్ట్ తీసేసి వాళ్ళ వేరే ఏదైనా ప్రోడక్ట్ పెట్టి మనకి ఇచ్చేస్తూ ఉంటారు. సో, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నార్మల్ ప్యాకెట్స్‌లో పెట్టి పంపిస్తారు కదా! సో, అప్పుడైతే జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బార్‌కోడెడ్ ప్యాకెట్‌లో పంపిస్తే అయితే ఇలాంటివైతే 99% జరగవనమాట. సో, నార్మల్ ప్యాకెట్స్‌లో పంపిస్తేనే మనకి ఇలాంటి ఫ్రాడ్ అయితే జరుగుతుంది. సో, అందుకని బార్‌కోడ్ ప్యాకెట్‌లో పంపిస్తే ఒకవేళ మనకి రాంగ్ ఆర్‌టీఓ వచ్చిందనుకోండి, మనం క్లెయిమ్ చేసుకోవచ్చనమాట. ఆ క్లెయిమ్ అమౌంట్ అనేది మనకొస్తుంది. సో, ఈ ఛార్జ్ ఎవరికి పడుతుంది? ఎవరైతే లాజిస్టిక్ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళకైతే పడుతుంది ఈ ఛార్జ్. ఇంకొక ఇన్స్టెన్స్ ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. కస్టమర్ రిటర్న్ లేదా ఆర్‌టీఓ ఏదైనా అయ్యుండొచ్చు. ఎవరైతే లాజిస్టిక్ పార్ట్నర్ ఉన్నారో మనకి వితిన్ 7 డేసా లేదా వితిన్ 15 డేసా మనకి ఆ ప్యాకెట్ అనేది వాళ్ళు రిటర్న్ తెచ్చివ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు 15 డేస్ అయినా, 20 డేస్ అయినా, 1 మంత్ అయినా సరే మన రిటర్న్ మనకి రాదు. ఎవ్రీ టైమ్ మనము దానికోసం టికెట్ రేస్ చేస్తూ ఉండాలి. టికెట్ రేస్ చేసినా సరే మనకి సొల్యూషన్ అనేది దొరకదు. అప్పుడు ఏం చేయాలి అంటే ఆ లాజిస్టిక్ పార్ట్నర్ అడ్రస్ ఎక్కడో మనం కనుక్కొని అక్కడికి మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకంటే నాకు ఇలా జరిగింది అందుకే చెప్తున్నాను. నాది ఒక ప్రోడక్ట్ దాని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి రూ. 1200. ఓకేనా? సో, ఏం జరిగింది అంటే ఇక్కడ నాకు ఆర్డర్ వచ్చిందది. ఒక హారం అనమాట. ఒక హారం నాకు ఆర్డర్ అయితే వచ్చింది. సో, ఆ హారం అయితే నేను పంపించాను. అది ఆర్‌టీఓ అయింది. ఓకేనా? కస్టమర్ వరకు రీచ్ అవ్వలేదు. సో, ఎక్స్‌ప్రెస్ బీస్ వాళ్ళు లాజిస్టిక్ పార్ట్నర్ ఒక 3 ప్రొడక్ట్స్ అండి వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కానీ నాకవి రావట్లేదు. ఒక హారం సెట్ వచ్చేసి ఆర్‌టీఓ అయింది. 2 కస్టమర్ రిటర్న్ అయ్యాయి. సో, అవి 3 ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎన్ని డేస్ అయినా సరే ఇంకా రావట్లేదు. నేను ఎవ్రీడే చూస్తున్నాను వస్తాయేమో అని. కానీ రావట్లేదు. నేను టికెట్ రేస్ చేస్తే 100 డేస్ లోపు వస్తుంది అన్నట్టుగా పెట్టారనమాట. 100 డేస్ లోపు వస్తుందంటే నాకు మళ్ళీ నాకు విజిబిలిటీలో వెళ్ళి మళ్ళీ నాకు ఆర్డర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా! నేను ఒకవేళ మళ్ళీ పెడితే. సో, నేనేం చేయాలి నా ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయాయి. అప్పుడు నేనేం చేశానంటే నాకు ఎక్స్‌ప్రెస్ బీస్ పికప్ ఎగ్జిక్యూటివ్ వస్తాడు కదా! ఆ ఎగ్జిక్యూటివ్ వచ్చినప్పుడు నేను అతన్ని అడ్రస్ కనుక్కున్నాననమాట. మీది ఎక్కడ అడ్రస్ అని కనుక్కుంటే ఆ అబ్బాయి చెప్పాడు నాకు. చెప్పినప్పుడు నాకది దగ్గరగానే ఉంది నియర్ బై. సో, నేను అక్కడికైతే వెళ్ళి నేను వాళ్ళని అడిగితే అసలు అది గోడౌన్ ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దదనమాట గోడౌన్ అది. వాళ్ళు వెతికి నాకిచ్చేసరికి 2 గంటలయింది. 2 గంటలు పట్టింది అవి వెతికి ఇవ్వడానికి. సో, అలా జరుగుతుందనమాట. అందుకనేసి అది ఇంకా రిటర్న్ అవ్వాలి అంటే ఇంకా చాలా డేస్ పడుతుంది. వాళ్ళు చాలా డేస్ తీసుకుంటారు ఇంకా రిటర్న్ చేయడానికి. ఓకేనా? సో, అలా జరుగుతుంది కాబట్టి ఇంకా మనమే వెళ్లి తెచ్చుకోవాలనమాట. సో, అలాంటి ఇన్‌స్టెన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో, చూసుకోండి.
సో, ఇలా ఉంటాయన్నమాట ప్రతి ఒక్కటి కూడా. ప్రతి ఒక్క బిజినెస్‌లో పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. సో, అవన్నీ తెలుసుకుంటేనే బావుంటుంది. ఇవన్నీ అయితే నేను ఈ మీషో బిజినెస్‌లోకొచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నానండి. ప్రతి ఒక్క విషయం కూడా. ఓకేనా? నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మన ప్రోడక్ట్ కస్టమర్ రిటర్న్ అయినా సరే, ఆర్‌టీఓ అయినా సరే మనకు రావాలి. సో, రిటర్న్స్ సెక్షన్‌లోకి వెళ్తే ఔట్ ఫర్ డెలివరీలోకి వెళ్తే ఔట్ ఫర్ డెలివరీ అని ఉంటుంది మన ప్రోడక్ట్. అంటే మనకు వస్తున్నట్టు అర్థం అది. మనకొక మెసేజ్ వస్తుంది. వి హావ్ అటెంప్టెడ్, మేము అటెంప్ట్ చేశాము ప్రోడక్ట్ డెలివరీ చేయడానికి, కానీ వేర్ హౌస్ క్లోజ్ ఉంది అని వస్తుంది. యాక్చువల్‌గా వాళ్ళు అటెంప్ట్ చెయ్యరు. కానీ అలా ఫాల్స్‌గా అయితే వాళ్ళకి చెప్తారనమాట. సో, ఇది మీషో వాళ్ళకి అప్డేట్ చేస్తారు వాళ్ళు. మేము వెళ్ళాము, కానీ అక్కడ అక్కడ వేర్ హౌస్ క్లోజ్ ఉంది అని. వేర్ హౌస్ ఏమి క్లోజ్ ఉండదు. వాళ్ళే అలా చెప్తారనమాట. అలా 3 సార్లు 3 అటెంప్ట్స్ గనుక జరిగితే ఇంకా మనకి మన ప్రోడక్ట్ అయితే మనకి రాదు. సో, అలా వచ్చినప్పుడు నేనేం చేశానంటే ఒకసారి నాకు ఇలాగే జరిగితే, సో, అలా రాంగానే నాకు నియర్ బైయే ఉన్నారనమాట లాజిస్టిక్ పార్ట్నర్. నేను వాళ్ళ దగ్గరికెళ్ళి నేను చూయించాను. నా వేర్ హౌస్ అంటే నా ఇల్లు. నేను ఇంట్లోనే ఉన్నాను. అతను అసలు నా దగ్గరికే రాలేదు. నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఇలా వేర్ హౌస్ క్లోజ్డ్ అని. డెలివరీ అటెంప్టే చేయలేదు అసలు నా దగ్గరికి. చేయకుండా అలా ఎలా పంపిస్తారు మీరు మెసేజ్ అని చెప్పాను. లేదు మేడం మేము చెక్ చేసి పంపిస్తాము అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ అదే రిపీట్ అనమాట. సో, మళ్ళీ అలాగే అయింది. మళ్ళీ అలాగే నేను వెళ్ళాను. మళ్ళీ అడిగాను. లేదు ఇప్పుడు నాకు నా ప్రోడక్ట్ కావాలి నాకు ఇవ్వండి అని చెప్పాను. చెప్తే లేదు మేడం ఖచ్చితంగా నేను రేపైతే పంపిస్తాను అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ థర్డ్ డే థర్డ్ అటెంప్ట్ లాగా వచ్చింది నాకు. ఈసారి నేను అసలు ఊరుకోలేదు. నేను వెళ్ళా. అక్కడ గొడవ చేశాను. ఇంకా గొడవ చేసి సరే అని ఏం చేశారు వాడు, లేదు మేడం మీ ప్రోడక్ట్ పోయింది. మేము అందుకే మీ ప్రోడక్ట్ పోయింది మేము వెతికాము అని అన్నారు. సో, ప్రోడక్ట్ పోయిందని మీరు అక్కడ పెట్టండి లాస్ట్‌లో బుక్ చేయండి అంటే లాస్ట్ అని వాళ్ళు బుక్ చేశారు. సో, అప్పుడు నా అమౌంట్ అయితే నాకు పడిపోయింది. సో, ఆ లాస్ట్ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో లాజిస్టిక్ పార్ట్నర్ వాళ్ళకైతే ఆ ఫైన్ పడుతుందనమాట. సో, అలా జరుగుతూ ఉంటుంది. సో, అందుకని ఇవన్నీ గూడా బాగా చెక్ చేసుకోవాలి. ఎప్పుడు అలర్ట్‌గా ఉండాలి. ఒక బిజినెస్ చేస్తున్నాము అంటే అంత ఈజీ అసలు కాదనమాట. సో, అలా. సో, ఇలా జరుగుతూ ఉంటాయి. సో, ఇవన్నీ గూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ రిటర్న్స్ చాలా వస్తాయి. మీకు ఆర్‌టీఓస్ కూడా వస్తాయి. కస్టమర్ రిటర్న్స్ చాలా వస్తాయి. ఎందుకు అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ గనక ఇవ్వకపోతే డెఫినిట్‌గా కస్టమర్ రిటర్న్ అయితే ఎక్కువగానే ఉంటుంది. అలా గనక కస్టమర్ రిటర్న్ క్వాలిటీ బాగా లేకుండా గనక మీకు కస్టమర్ రిటర్న్స్ గనక ఎక్కువగా ఉంటే మీషో వాళ్ళైతే క్వాలిటీ బేసిస్ మీద మీ అకౌంట్ అయితే బ్లాక్ చేసేసే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే ఇవ్వండి. క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తేనే మీకు బిజినెస్ అనేది ముందుకు వెళ్తుంది. లేదు అంటే క్వాలిటీ ఇష్యూస్ మీద మీకైతే అకౌంట్ బ్లాక్ చేసేస్తారు. మీరు ఫర్దర్‌గా సేల్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉండదు మీకు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బ్లాక్ ఉంటుంది. ఒకటి టెంపరరీ బ్లాక్, ఒకటి పర్మనెంట్ బ్లాక్. క్వాలిటీ ఇష్యూస్ మీద టెంపరరీ బ్లాక్ అయితే మనము మళ్ళీ ఓపెన్ చేయించుకోవడానికి ఉంటుంది. అన్‌బ్లాక్ చేయించుకోవడానికి ఉంటుంది. కానీ పర్మనెంట్ బ్లాక్ చేస్తే మాత్రం అసలు అన్‌బ్లాక్ అనేదైతే అవ్వదు. ఇంకొక విషయం ఏంటి అంటే కస్టమర్ రిటర్న్ చేసినప్పుడు మనకేదైతే ఛార్జ్ పడుతుందో రిటర్న్ ఛార్జ్, అది ఎట్టి పరిస్థితుల్లో గూడా క్లెయిమ్ అయితే అవ్వదు. ఆ రిటర్న్ ఛార్జ్ మనమే బేర్ చేసుకోవాలి. ఓకేనా? సో, అదైతే క్లెయిమ్ అవ్వదు. మీకు ఓన్లీ మీ శారీ కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా అకార్డింగ్ టు మార్కెట్ ప్రైజే ఇస్తారు. ఇప్పుడు మనం మీషోలో ఒక రూ. 500 శారీ తెచ్చామనుకోండి. అది మీషోలో మనం 800, 900 పెట్టాము. కస్టమర్ రాంగ్ రిటర్న్ వచ్చిందనుకోండి. అప్పుడు అకార్డింగ్ టు ద మార్కెట్ ఆ శారీ ప్రైస్ ఎంతుందో అది మనకేస్తారు. అంటే ఇప్పుడు మనం 900కి పెట్టాం కదా! 900కి 900 రాకపోవచ్చు. 800 700 అలా అకార్డింగ్ టు ద మార్కెట్. ఒక్కొక్కసారి ఏమవుతుంది మనం తెచ్చిన ప్రైస్‌కి కూడా మనకివ్వరు వాళ్ళు. దానికంటే తక్కువే. మనం 500కి తెచ్చాం కదా! 500 కూడా ఇవ్వరు. ఏ 400 450 ఇస్తారు. సో, అక్కడ కూడా లాస్ అనేది బుక్ అవుతుంది. ఓకేనా? సో, ఇది కూడా బాగా అబ్జర్వ్ చేసుకోండి. సో, ఎప్పటికప్పుడు మీ ఆర్‌టీఓస్ అలాగే మీ కస్టమర్ రిటర్న్స్ ఎక్కువ సేల్ ఉన్న వాళ్ళకైతే ఈ ఆర్‌టీఓస్ చెక్ చేసుకోవడము, కస్టమర్ రిటర్న్స్ చెక్ చేసుకోవడము కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ అయినా సరే కష్టంగా ఉన్నా సరే మీరు చెక్ చేసుకోండి. అప్పుడే మీకు వస్తున్నాయా? రావట్లేదా? మీ రిటర్న్స్ మీకు వస్తున్నాయా? రావట్లేదా? అనేదైతే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇందులో రిటర్న్స్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అనైతే ఉంది అని నేను ఇంకొక వీడియోలో చెప్పాను. సో, ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అంటే మీకు ఏవైతే కస్టమర్ రిటర్న్స్ ఉన్నాయో మీది లాస్ట్ మంత్ రిటర్న్ ఎలా ఉంది అనేది చూసి సో, ఒక పర్టిక్యులర్ క్యాప్ అనేది ఉంటుందనమాట. మీకు లాస్ట్ మంత్ ఒక 10 రిటర్న్స్ అంటే పర్సెంటేజ్ వైస్‌గా తీసుకుంటారు. రిటర్న్ పర్సెంటేజ్ వైస్‌గా తీసుకుంటారు. ఇంత పర్సెంటేజ్ అంటే సపోజ్ ఒక 5% అనుకోండి. ఒక 10% అనుకోండి. ఈ 10% వరకు మీకు రిటర్న్స్ వస్తే మీరే బేర్ చేసుకోవాలి ఆ రిటర్న్ కాస్ట్. 10% కంటే ఎక్కువ గనక రిటర్న్స్ అవుతే ఆ 10% తర్వాత ఆ 11th% నుంచయితే మేము పే చేస్తాము అని మీషో వాళ్ళు చెప్తారు. ఇదే రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్. కావాలి అంటే మీకు అంతగా డౌట్ ఉంటే గనక మీకు మీషో వాళ్ళు కాల్ చేసినప్పుడు రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ గురించి మీరైతే ఇది టికెట్ రేస్ చేసుకోండి. ఓకేనా? రేస్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క డీటెయిల్ వాళ్ళు మీకు చెప్తారు. సో, ఇది కూడా చెప్తారు వాళ్ళు. మీకు ఈ క్యాప్ అనేది ఉంటుంది.
ఇంత మేము క్యాపింగ్ ఇస్తున్నాం 5% 10% చెప్తారు వాళ్ళు మీకు. సో, సపోజ్ 5% సపోజ్ 10% అనుకోండి. చెప్పాను కదా 10% క్యాపింగ్ అనమాట. ఆ 10% వరకు ఆర్డర్స్ రిటర్న్ అయితే దానికి మీరే పే చేసుకోవాలి. 11th% నుంచి అయితే ఆ 11th% తర్వాత ఎంతన్నా రానివ్వండి అది వాళ్ళైతే వాళ్ళు బేర్ చేసుకుంటారనమాట. మనకి ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయరు. కానీ ఆ 10% వరకైతే ఆ 10% రిటర్న్స్ అయితే మనమే దానికైతే పే చేసుకోవాల్సి ఉంటుంది రిటర్న్ ఛార్జ్. ఓకేనా? ఇదే రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అంటే. ఓకేనా? మన అన్ని ఆర్డర్స్‌కి ఆల్ రిటర్న్స్‌కి అయితే ఇవ్వరండి. పర్టిక్యులర్ క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ ప్రకారమే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నారు. సో, దానికి కూడా 1-5% వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో, అది కూడా ఎంత ఛార్జ్ ఏంటి అనేది మీరు మాట్లాడినప్పుడు క్లియర్ కట్‌గా కనుక్కోండి. అండ్ మీషోలో మీరు జ్యువెలరీ సేల్ చేసుకోవచ్చు, క్లాతింగ్ సేల్ చేసుకోవచ్చు, ఇంకా జ్యువెలరీ, క్లాతింగ్, కాస్మెటిక్స్ ఇలాంటివి సేల్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ అయితే సేల్ చేసుకోవడానికి లేదండి ఎన్రోల్మెంట్ ఐడీ మీద. సో, జీఎస్టీ మీద సేల్ చేసుకోవచ్చా లేదా అనేది అయితే నాకు తెలీదు. ఎన్రోల్మెంట్ ఐడీ మీద అయితే ఎలక్ట్రానిక్స్ అయితే సేల్ చేయడానికి లేదు. ఓకేనా? మీరు ఒకవేళ కనుక ఎలక్ట్రానిక్స్ ఐటెమ్ పెట్టేస్తే ఇమీడియట్‌గా యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసి వాళ్ళైతే బ్లాక్ చేసేస్తారనమాట. సో, అందుకని మీరు ఇలాంటివైతే పెట్టుకోవద్దు. మీరు వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అంటే దాన్ని ప్రాపర్‌గా తీసుకెళ్ళడానికే చూడండి. ప్రాపర్‌గా మీ అకౌంట్ రన్ చేసుకోవడానికే చూడండి. మీ బిజినెస్ ప్రాపర్‌గా స్మూత్‌గా ఎళ్ళే విధంగానే చూసుకోండి. ఓకేనా? సో, నా వీడియో లింక్స్ ప్రతి ఒక్క వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, మీరు ఏదైతే కావాలో మీకు అదైతే చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే కావాలో అందరూ కూడా చూసుకోండి. మీకు నేనిచ్చే లింక్స్‌లో మీకు ఎన్రోల్మెంట్ ఐడీ ఎలా జనరేట్ చేసుకోవాలి, అలాగే రాంగ్ రిటర్న్ వస్తే ఎలా మీరు దాని వీడియో తీయాలి, దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, టికెట్స్ ఎలా రేజ్ చేయాలి, అండ్ అలాగే రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ కోసం టికెట్ ఎలా రేజ్ చేయాలి, ఎలా ఫామ్ ఫిల్ చేయాలి, అండ్ అలాగే బిజినెస్ గురించి అసలు మీషోలో లాసా, లాభమా అనే వీడియో. సో, ప్రతి ఒక్కటి కూడా ఉందండి లింక్స్‌లో. మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటారో అదైతే వీడియో చూడండి. ఓకేనా? సో, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నా మీషో వీడియోస్ అన్నిట్లో కూడా క్లారిటీగా ప్రతి ఒక్క విషయం అయితే నేను చెప్పాను. సో, అందుకని మీకు ఒక క్లారిటీ రావడానికి మీషో గురించి ఇప్పుడు కొత్తగా ఇంకెవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా మీషో గురించి ఫుల్ క్లారిటీగా ఉండి అప్పుడు మీరు స్టార్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకొని అయితే స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే ఇక్కడ లాభపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీషో బిజినెస్ వల్ల, అలాగే లాస్ అయిన వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఎందుకు అంటే కొన్ని కారణాలు. ఇప్పుడు కొంతమందికి అర్థం అవ్వక, లేదా దాని గురించి నాలెడ్జ్ లేకనో, లేదా వాళ్ళ ప్రొడక్ట్స్ బాగా లేకనో, ఇలా చాలా రీజన్స్ ఉంటాయండి లాస్ రావడానికి కూడా. సో, అందుకనేసే ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకొని, అప్పుడు మీరు ఈ బిజినెస్‌లోకైతే దిగండి. ఓకేనా? ఏం తెలియకుండా డబ్బులొచ్చేస్తాయేమో అని ఏదో అనుకోనైతే దిగకండి. ఓకేనా? ఏదైనా ఒక బిజినెస్ జేస్తున్నామంటే అందులో చాలా లొసుగులుంటాయి. చాలా ఓపికుండాలి బిజినెస్ చేయడానికి. సో, అందుకని ప్రతి ఒక్కరు గూడా మొత్తం తెలుసుకొని ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ జేసిన వాళ్ళు, ఇంకా ముందు స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా వీడియోస్ మొత్తం జూసి, అందులో మీకు ఎంతవరకు అర్థమైందో అర్థం జేసుకొని, మీరైతే బిజినెస్ చేయాలా వద్దా అనేదైతే ఆలోచించుకోండి. ఇంకా ఏమైనా కమెంట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, నేను డెఫినిట్‌గా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ నేను రెస్పాన్స్ అవ్వకున్నా సరే, నేను రిప్లై ఇవ్వకున్నా సరే, నేను ఒక వీడియో ద్వారా అయితే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను నేను. ఓకేనా? సో, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. సో, తప్పకుండా మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్